బట్ ఈ మెట్రో ఫేజ్ 2 పర్మిషన్ మళ్ళీ మెట్రో 2కు ఏదైతే సరైన రకంగా వాళ్ళు ప్రపోజల్స్ పంపాలో పంపట్లేదు. మెట్రో 2 కాదు, అందరికన్నా ముందు ప్రపోజల్ సరిగ్గా లేదు, ఇలా చర్యలే కరెక్ట్ లేవు. ఇప్పుడు ఆ ఉన్నది కూడా పాడి చేస్తారు, ఇంకా ఉంచారు నాకు తెలిసి. అది కూడా ఎలాంటి నుంచి తీసుకున్నారు ఆ ఆస్తుల గురించి, అది ఉంచారు నాకు 99. నేను చెప్తున్నా, నేను ఈరోజు శాసనసభలో చెప్తున్నాను, హైదరాబాద్ ప్రజలు కూడా గమనించాలి అది. ఎందుకంటే ఎలాంటి ఫేమస్ కంపెనీ అది నిర్మించింది. అప్పుడున్న ప్రభుత్వం కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు. ఏం చేస్తారు వాళ్ళు దాన్ని? ప్రైవేట్ సంతానం గవర్నమెంట్ తీసుకున్నారు. ఏది నడిచింది చెప్పు? గవర్నమెంట్ ఇప్పటి వరకు 50 కార్పొరేషన్ మూసేసింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీని మూసేసింది. మంచి మంచి ఫ్యాక్టరీలను మూసేసింది. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం నడిపి ఇంకా సక్సెస్ఫుల్ చూసినావా? ఐడిపిఎల్ చూసినావా? నేను అనేది ఒకటి మీకు తెలియదు. సబ్జెక్ట్లోకి వెళ్ళండి. ఇప్పుడున్న ప్రభుత్వ వ్యవస్థలు మౌలిక వసతులకే పరిమితం కావాలా? ఇప్పుడు ఉదాహరణకు ఆర్టీసీ బస్సు ఉంది. నేను 2 సంవత్సరాల నుంచి 4 బస్సులు, ఇప్పుడు 4 బస్సులు ఇవ్వలే. 4 బస్సులు ఇవ్వలే. నాలాంటి శాసనసభ్యులు 100 మంది ఉన్నారు. మేము మొన్న మీటింగ్ పెట్టి అందరం అడిగినాం మంత్రి గారిని. నేను ఒక్కనే కాదు, కాంగ్రెస్ శాసనసభ్యులు అడిగారు, బస్సులు కావాలా, బస్ షెల్టర్ కావాలా. అంటే ప్రభుత్వము ఏదైతే రాజకీయ బెనిఫిట్స్ గురించి కొన్ని వాగ్దానాలు చేసి ప్రజాకర్షణ పథకాల వల్ల వ్యవస్థలు దెబ్బతింటాయి. ఇప్పుడు ఫ్రీ పవర్ వల్ల, ఇప్పుడు మనం నేను చెప్పింది కాదు, మన బట్టి విక్రమార్క గారు విద్యుత్ శాఖ మంత్రి అండ్ ఇరిగేషన్, వాళ్ళ మధ్యనే గొడవలు వస్తున్నాయి. 35,000 కోట్లు బిల్లు కట్టాలా, లేకపోతే నడపలేమంటున్నాడు డిస్కమ్లు. నువ్వెక్కడికి వెళ్ళి చెప్తావు? ఇప్పుడు ఉదాహరణకు ఒక డిస్కమ్ మెయింటైన్ చేయాలా, పవర్ని పర్చేజ్ చేస్తున్నావు, మధ్యప్రదేశ్కి ఛత్తీస్గఢ్కి ఏదో ఒక రాష్ట్రంకి వెళ్ళి తెచ్చుకుంటున్నావు, ఒరిస్సాకి వెళ్ళి, వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా. నువ్వు అన్ని ఫ్రీ అనుకుంటూ పోతున్నావు, పో, నువ్వు ఇష్టం, నువ్వు ఫ్రీ అనుకుంటే ఫ్రీ అనుకో, కానీ డబ్బులు అయితే కట్టు. నేననేది కాదు, మన విద్యుత్ శాఖ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మేము పవర్ ఇవ్వమంటున్నది ఇరిగేషన్కు. 33,000 కోట్లు బిల్లు కడితేనే ఇస్తాం. 5,000 కోట్లు ముఖ్యమంత్రులకు ట్యాక్స్ కట్టట్లేదు. ఎవరు కట్టాలా? ఇది ప్రభుత్వమా? మరి బీజేపీ పాలిత ప్రాంతం చూపించారు ఇట్లా. నేను అనేది ఉద్దేశం అది కాదు, ఎవరి గురించో కాదు. అంటే కాబట్టి కొన్ని సంస్థలను ధ్వంసం చేయొద్దు. ఇప్పుడు మరి ఏం చేస్తారో ఏం కథనో కానీ దానికి సరైన పర్మిషన్స్, ఒక ప్రపోజల్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంటుంది, మెట్రో ఉంది, సెకండ్ ఫేజ్ ఎక్కడ అడుగుతావు నువ్వు? ఇప్పుడు ఉప్పల్ నుంచి మనం అదేంటి అంక్సాపూర్, అది నారపల్లి, అది బాగా క్రౌడ్ అయింది కదా, అక్కడ అడుగుతావా? లేకపోతే ఇక్కడ ఫ్యూచర్ సిటీకి అడుగుతావా? 50 కిలోమీటర్లు మీ భూములు ఉన్నాయని ఉప్పల్ నుంచి అక్కడే అడుగుతాం. మనం ఎక్కడ అడిగిన చూడు, అడుగుపో రేవంత్ రెడ్డి. అవి ఉంటాయి ఇవన్నీ కారణాలు. ఇప్పుడు అక్కడ మనుషులు ఉన్నారా? అటు ఫ్యూచర్ సిటీ పోయినావా? మొన్న ఏదో పెట్టినాడా? గీడ మొత్తం మనము ఫుల్ ట్రాఫిక్. ఏదైతే ఉప్పల్ జంక్షన్ నుంచి మన గట్కేశ్వర్ వరకు, అది అడగాలి కదా ముందు, అది అడగాలి. కానీ అక్కడ టేక్ ఓవర్ చేసిన ఫ్లైఓవర్ మీరు కంప్లీట్ చేయడానికి ఫ్లైఓవర్స్ కంప్లీట్ అదే ఒకటి జరుగుతుందండి. ఇవన్నీ ఒక వ్యవస్థలో కొన్ని ఫ్లైఓవర్లు కంప్లీట్ అవుతున్నాయి, కొన్ని కావాలంటే కాంట్రాక్టర్ లోపం ఉంటుంది, ప్రభుత్వ లోపం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఒకటేనే అండి, వెరీ స్ట్రిక్ట్ ఉంది డెవలప్మెంట్లో. మళ్ళీ ఇదే కాదు, ఈ రోజు కూడా మన స్టేజ్ మీద చెప్పినాం, దయచేసి ఒక భారత ప్రధాని అఫీషియల్గా సభలో చెప్పాడు. రాజకీయ నాయకుడు సభలో మాట్లాడేది వేరు, భారత ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రి మధ్యన జరిగిన సంభాషణ ఇక్కడే చెప్పాడు. ఒక ఉదాహరణ చెప్పాడు ఆయన, గుజరాత్ లాగా మమ్మల్ని కూడా అంటే అది కూడా చెప్పాడు. గుజరాత్ లాగా చూస్తానంటే ఇప్పుడు వచ్చిన దాంట్లో సగం వస్తాయని చెప్పిండు. అది మీకు లిస్ట్ పంపిస్తాను, మీరు కావాలంటే అది కూడా ఇస్తా. నిజంగా వస్తే సంతోషం అన్న చెప్పింది, మళ్ళీ నిజమని కాదు, క్లియర్గా చెప్పిండు కదా. ఉమ్మడి రాష్ట్రం, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చిండు ఆయన ఎట్లా అనేది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు యూపీఏ ప్రభుత్వం రైల్వేస్కు 1000 కోట్లు ఇచ్చింది బడ్జెట్లో. ఆయన చెప్పింది, మేము ఒక తెలంగాణ రాష్ట్రానికి 5,500 కోట్లు ఇచ్చినామని చెప్పిండు. భారత ప్రధాని చెప్పిండు వేదిక మీద. రెండోది 50,000 కోట్ల రైల్వే వర్క్స్ నడుస్తున్నాయని చెప్పిండు. ఇప్పుడు నడుస్తున్నాయి రైల్వే. ఇప్పుడు విజయవాడ టు మన క్రౌడ్ ఎక్కువైంది, ఇవన్నీ మీకు కనిపించాయి. ఉచిత బస్సా, ఉచిత విద్యుత్, ఈ ప్రజాకర్షణ పథకాల మీద ఇవే సరిపోతాయి తప్ప. ఇప్పుడు విజయవాడ మనకు బాగా ట్రాఫిక్ ఉన్న రూటు విజయవాడ రూటు, కాజీపేట, ఖమ్మం రూటు, 3వ లైన్ ఉన్నాం కాబట్టి. రెండోది, ఈరోజు దేశంలో అన్నిటికన్నా ముఖ్యం 7 బుల్లెట్ ట్రైన్లు శాంక్షన్ చేశారు ప్రపోజల్స్. 3 తెలంగాణ, అంటే 28 రాష్ట్రాలల్లా 4 ఇస్తే ఒక రాష్ట్రానికి 3 ఇచ్చారు. దీన్ని ఏమంటారు? ఒక్కరండి దయచేసి, ఒక్కటి తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సింది. మొత్తం 7 బుల్లెట్ ట్రైన్లు ఈరోజు శాంక్షన్, మొత్తం కేంద్ర పాలిత ప్రాంతాలతో 34 రాష్ట్రాలు, 32, 34, 28 రాష్ట్రాలల్లా. మిగతా రాష్ట్రాలన్నిటికీ 27 రాష్ట్రాలకు 4 ఇచ్చినాం,
ఒక తెలంగాణకి మాత్రం 3 ఇచ్చినాం. అంటే దీన్ని ఎంత ఏ ప్రయారిటీ ఉన్నది మా భారత ప్రభుత్వం దృష్టిలో? ఎందుకంటే హైదరాబాద్ గ్రోత్ నుంచి ఈరోజు శంషాబాద్ నుంచి హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు, హైదరాబాద్ టు పూనా 3 బుల్లెట్ ట్రైన్లు 2,50,000 కోట్లు. కాబట్టి ఇది ఉండదండి భారత ప్రభుత్వానికి. హైదరాబాద్ లెక్కలు చెప్పిండ్రు కానీ మరి మీ మీద ఉన్న ముద్ర కేవలం అంటే రాముడి పేరుతోనే రాజకీయం చేస్తాడు అనేది ఎందుకు ఇంకా సాగుతుంది? ఇగో ఒకటి, రాముడు పేరు మీద మేము రాజకీయం చేస్తున్నామా, రాహుల్ గాంధీ చేస్తున్నా అని మన అస్సాం ఫలితాలు ఏర్పడ్డాయి. 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు వెళ్తే 18 మంది ముస్లిమ్స్. మరి రాముడి మీద చేస్తున్నారా, రహీం పేరు మీద చేస్తున్నారా? రాముడి పేరు మీద చేస్తున్నాం, మేము చెప్తున్నామా రహీం? ఒకటండి, వాళ్ళు దిగజారిపోయిన రాజకీయాలు చేస్తారు. కాంగ్రెస్ కావచ్చు, మిగతా ప్రతిపక్షాలు కావచ్చు. దయచేసి భారతీయుల్ని భారతీయులాగా చూడండి, ముస్లిమ్స్ లాగా, హిందువుల్లాగా, క్రిస్టవులాగా చూడకండి. ఇది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం. అంటే మీరు చూడరు, హిందువులాగా చూడరు, మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ ఏ ప్రభుత్వమైనా, భారత ప్రభుత్వమైనా, ఏ పార్టీ అయినా ఫస్ట్ భారతీయుల్ని భారతీయులుగా చూడాలి. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే దేశ విభజన చేసిన తర్వాత, దేశ విభజన చేసింది ఏం కదా, అప్పుడు బీజేపీ లేదు. లక్షలాది మంది హిందువులను చంపింది కూడా కాంగ్రెసే. ఆవులను చంపింది, గోవులను చంపింది, ఋషులను చంపింది. నువ్వు దేశమే విభజించి ఇచ్చినావు. మళ్ళీ ప్రత్యేక చట్టాలు నువ్వే పెట్టినావు, వక్ఫ్ బోర్డు చట్టాలు నువ్వే పెట్టినావు, పర్సనల్ లాలు నువ్వు పెట్టినావు. ఇవన్నీ పెట్టినప్పుడు దేశం ఎందుకు విభజించినావు? ఇప్పుడు ఇవన్నీ చేసేది ఉంటే దేశం ఎందుకు విభజించినావు? అవి ముందు పెట్టి కలిసి ఉంటుంది కదా. దేశ విభజన ఎందుకు చేసినప్పుడు అంబేద్కర్ గారు అన్నారు. అంటే కాంగ్రెస్ కోరుకోలేదు, వాళ్ళు కోరుకుంటే చాలా మంది కోరుకుంటే పరిపాలన. ఇప్పుడు చాలా మంది కోరుకుంటున్నారు. ఇప్పుడు మణిపూర్ కూడా ఇష్యూ అదే, ప్రత్యేక నాగా కావాలంటారు. రకరకాల కోరికలు ఉంటాయి. దేశం దాన్ని ఏదో ఒక రంగా శాంతియుతంగా పరిష్కరించుకోవాలా, అవసరమైతే బల ప్రదర్శన చూపించాలా. ఇప్పుడు దేశాన్ని అయితే యూనిటీ ఉంచాలా కదా. ఈ దేశాన్ని ముక్కలు చేసింది మీరే, ఈ దేశాన్ని మీద ప్రత్యేక చట్టాలు తెచ్చింది మీరే, 370 ఆర్టికల్ పెట్టింది మీరే, 2 రాజ్యాంగాలు పెట్టింది మీరే. ఇది కరెక్ట్ కాదండి. చదువుకున్న యువత ఈరోజు అందుకోసం వాళ్ళకి ప్రాబ్లం ఏమవుతుందంటే, ఫస్ట్ ఈ దేశంలో ఏ పౌరులైనా కానీ మనం భారతీయులుగా చూడాలి. ఫస్ట్ పాయింట్. ఏ రాజకీయ పార్టీ అయినా ఎంతసేపు మెజారిటీ ప్రజలను అవమానించి మైనార్టీలని రెచ్చగొట్టి వాళ్ళని భుజాలను ఎక్కించుకొని అధిక ప్రాధాన్యత ఇచ్చినప్పుడు మెజారిటీ ప్రజలు గాయపడతారు. ఆ గాయాలకి వెళ్ళి పుట్టింది భారతీయ జనతా పార్టీ. ఇన్ని విషయాలు గొప్పగా చెప్తున్నారన్నా, నిజంగా అదే భారతీయ జనతా పార్టీలో ఈ తెలంగాణలో ఐక్యత ఉందన్న మీ నాయకుల మధ్య? ఇప్పుడు మళ్ళీ వ్యక్తులకు పోతున్నావు. పార్టీకి వచ్చిన ఇప్పుడు నువ్వు నేను పార్టీ గురించి మాట్లాడి, ఇప్పుడు వ్యక్తుల గురించి మాట్లాడు. నేను ఒకటే సుమాద్రి, ఇప్పుడు నువ్వు చెప్పిందని నేను చెప్పిన. ఇప్పుడు మేము సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, ఇది మా పార్టీ. ఇప్పుడు మేము ఇప్పుడు కూడా ఇప్పుడు 6 కోట్ల ఇల్లు సుమారు, ఇప్పుడు ఈ సంవత్సరం 6 కోట్ల ఇల్లు కట్టాం. 6 కోట్ల ఇళ్లలో ఎక్కడ కూడా ముస్లిమ్స్కు ఇల్లు అని పెట్టలేదు, క్రిస్టియన్స్కి ఇల్లు ఎందుకు పెట్టలేదు, భారతీయులకు ఇల్లు ఇచ్చినాం. వందే భారత్ 2లో భారతీయులే కూర్చుంటారు, ముస్లిమ్స్ అట్లా లేదు. వాళ్ళు ప్రత్యేకంగా ఇప్పుడు కర్ణాటక లాంటి చోట కాంగ్రెస్ ఉన్న ముస్లిం కాలేజీలు, ముస్లిం హాస్టళ్ళు. ఇక మొన్న ఇంకా చెప్తే ఇంకా దరిద్రం ఉంటుంది. ఇంకా మొన్న మా బోధన్లా, ఇంకా ఎక్కడో కాదు మా బోధన్, అండ్ మున్సిపాలిటీ కౌన్సిలర్ ఎక్కువ గెలిచి ముస్లిమ్స్ మెజార్టీ అయిపోగానే స్కూళ్ళల్లో మసీదులు కట్టమంటున్నారు. ఇంకెక్కడికి పోతుంది ఇది. నేను అనేది ఏంటంటే వ్యక్తుల మధ్యన పార్టీలు అన్నప్పుడు కొద్దిగా ఉంటాయి పొరపచ్చాలు. సందేహం ఏంటంటే ఇప్పుడు మీలో ఐక్యత ఉంటేనే ఇక్కడ తెలంగాణలో మీరు ముందుకు పోగలుగుతారు కదా, అదే లేకపోతే ఎట్లా పోతారని అయితే ముందుకు పోయే ప్రయత్నం, పోరాటాల పంత ఎన్నుకున్నాము. రెండోది, ఇంకా రాజకీయ కార్యాచరణ అనేది ఒక రోజు దూకుడుతనం ఉండదు, ఒక రోజు వెనుకబడతనం ఉండదు. ఎందుకంటే ఈ తెలంగాణ ప్రజల రుణం తీసుకోవాల్సిన అవసరం మాకున్నది. ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు తెలంగాణ ప్రజల ఆశంత మా వైపే చూస్తున్నారు. ఎందుకంటే బీజేపీ వైపు. ఎందుకంటే 10 సంవత్సరాల దొరల పాలన చూసినారు, అహంకార పాలన చూసినారు. ఇప్పుడు అవినీతి, అభివృద్ధి లేని రాష్ట్రం మీద ఉందంటే తెలంగాణ. కాబట్టి ఒక మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కి ఏ వాగ్దానాలు కూడా ఇంప్లిమెంట్ చేయకుండా తూతూ మంత్రం మీద చిన్న చేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక రకంగా అరాచక వైపు తీసుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం అప్పుల భయం. రోజు 365 కోట్ల అప్పు చేయకపోతే గడవలేని పరిస్థితి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో సుమారు 3,75,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. గత ప్రభుత్వం అన్న 8,11,000 కోట్లు 10 సంవత్సరాలు చేసింది, 80,000 కాడికి. ఈ ప్రభుత్వం 1,50,000 కాడికి ఎత్తున్నది, 1,50,000 కోట్లు. కేసీఆర్ అన్న ప్రతి సంవత్సరం 80,000 కోట్లు అప్పు చేసిండు. రేవంత్ రెడ్డి ప్రతి సంవత్సరం 1,50,000 కోట్ల అప్పు చేస్తున్నాడు. అంటే రేవంత్ కంటే కేసీఆర్ బెటర్ అనేది కాదు. అంటే ఈ మధ్యన నేను కొద్దిగా శాసనసభ పదాలు కొద్దిగా మరి పరిచయంగా వలకలేకపోతున్నా. అంటే పొయ్యి మీదకి వెళ్ళి పెనం మీదకి వెళ్ళి పొయ్యిలో పడ్డట్లయింది తెలంగాణ ప్రజల పరిస్థితి. ఒకవైపు అభివృద్ధి లేకుండా అరాచకం వైపు
అప్పుల వైపు అవినీతి వైపు పోతున్న ఈ రాష్ట్రాన్ని కాపాడించాల్సింది బీజేపీ పార్టీ అయితేనే మాకు ఈ రాష్ట్రం ముందుకెళ్తుంది. రెండోది సుమారు దేశవ్యాప్తంగా వచ్చిన ఏదైతే మార్పు ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో సుమారు 22 రాష్ట్రాలలో ఆ మార్పు ఇక్కడ కోరుకుంటున్నారు. బీజేపీ వస్తే డబుల్ ఇంజన్ సర్కార్ లాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో కొంత ముందుకెళ్తుంది. మేము కూడా అదే భావనతో ఉన్నాం. ప్రజలు మాత్రం ఈసారి బీజేపీ వైపు చూస్తున్నారు. మీరు అన్నట్లు మేము కొద్దిగా ప్రజలలో ఉన్న అపోహలను తొలగించి మేము దాన్ని కార్యదీక్షతో ముందుకోవాలి.